స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా కార్తీక పౌర్ణమి. గోదావరి తీరంలో భక్తుల పుణ్యస్నానాలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు. జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన ఆదిరెడ్డి. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ప్రముఖ వ్యక్తిగా బిర్సా ముండా ఒక మైలురాయి. జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమ పవిత్రమైన కార్తీక మాసంలోని పౌర్ణమి తిథి కావడంతో దక్షిణ కాశీగా బాసిల్లే గోదావరి తీరంలో శివాలయాలకు శైవ క్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం, పాదగయ, కోనసీమలో పలు పుణ్యక్షేత్రాలన్నీ కూడా భక్తజనంతో పోటెత్తాయి. రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి పుణ్య స్నానాల కోసం జల్లు స్నానాలు ఏర్పాట్లు చేశారు. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమిగా పిలువబడే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి దీపావళి పండుగ వెళ్లిన 15వ రోజు వస్తుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కార్తీక దీపాలు వెలిగిస్తారు. అనంతరం సమీపంలో ఉన్న ఆలయాలకు వెళ్లి దర్శనాలు, అభిషేకాలు, అర్చనలు చేస్తారు. ఈ నెల అంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాల్లో కార్తీక పురాణం శ్రవణం ఏర్పాట్లు చేస్తే ఎంతో పుణ్యమని విశ్వాసం. 1000 రాక్షసుల పాలన అంతరించిన సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే కార్తీక పౌర్ణమి రోజు గోదావరి స్నానం, నదీ స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేయడం భక్తులకు ఆనవాయితీగా తరతరాల నుండి వస్తుంది. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకరుని సంహరించిన రోజునే కార్తీక పౌర్ణమిగా పిలుస్తారని పురాణాలు విశ్లేషిస్తున్నాయి. గోదావరి తీరంలో కార్తీక వైభవాన్ని మనం కూడా ఓసారి వీక్షిద్దాం. రాజమహేంద్రవరం శ్రీ కందుకూరి వీరేశలింగం టౌన్ హాల్లో ఉన్న జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ అండ్ రీడింగ్ రూమ్ సమాజ్ ఆధ్వర్యంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ఘనంగా ప్రారంభించారు. జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ కార్యదర్శి ఆకుల వీర్రాజు ఆహ్వానం మేరకు ఈ సభకు విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, ప్రజల ఉపయోగాలు నగర నడిబొడ్డులో శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుచే నిర్మించబడిన ఈ టౌన్ హాల్ ఎంతో చారిత్రాత్మకమైనదని, దీనిని పరిరక్షించవలసిన బాధ్యత నగర పెద్దలు అందరిపై ఉందని, విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలై తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా మహాత్ములచే నిర్మించబడిన ఇటువంటి గ్రంథాలయాలను ఉపయోగించుకొని భావి భారత పౌరులుగా ఎదగాలని అన్నారు. ఈ సభను ప్రారంభిస్తూ కళాగౌతమి వ్యవస్థాపకులు శ్రీ BVS మూర్తి మాట్లాడుతూ, హాల్ గ్రంథాలయంలో ఎంతో విలువైన గ్రంథ సంపద ఉందని, గ్రంథాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కాంపిటేటివ్ బుక్స్ను తెప్పించి మెయింటైన్ చేయాలని లైబ్రరీ అభివృద్ధికి తన వంతుగా 5,000 రూపాయల విరాళం ప్రకటించారు. ఈ సమావేశానికి ఏపీ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాలరాయుడు అధ్యక్షత వహించగా నల్లం శ్రీనివాస్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు పంతం కొండలరావు, రెడ్డి రాజు, అర్లపల్లి నాగబోస్, కూరగంటి సతీష్, మంచాల బాబ్జీ, మాటూరి రంగారావు, ఛాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా, బేరు లాల్జైన్, జగన్నాథం అప్పారెడ్డి, కోటిపల్లి సత్యనారాయణ, మోరా భరద్వాజ, బోడే రాంబాబు, మంచాల సునీల్, బోలిశెట్టి శ్రీనివాస్, చిట్టిబాబు,
అనూప్ జైన్, మునుకోటి వెంకటేశ్వరరావు, మాదేటి రవిప్రకాష్, కందుల కోటేశ్వరరావు, చింతం వీరబాబు తదితరులు పాల్గొనగా కార్యక్రమ ఏర్పాట్లను లైబ్రేరియన్ వీటీవీ సుబ్బారావు, ఎస్వి రమణరావు పర్యవేక్షించారు. అనంతరం నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో నగరంలోని అనేక విద్యాలయాల నుంచి దాదాపు 150 మంది విద్యార్థులు పాల్గొని అద్భుతమైన చిత్రాలను చిత్రీకరించారు. ఈ పోటీలను డ్రాయింగ్ టీచర్లు పుష్పాల బాపిరాజు, అనంతలక్ష్మి, కరణం నూకరాజు, వినోద్ కుమార్ పర్యవేక్షించారు. వారోత్సవాలలో భాగంగా రేపు అనగా 15వ తేదీ ఉదయం 10 గంటలకు దేశభక్తి గీతాలు గానం పోటీలు నిర్వహించబడతాయని నిర్వాహకులు తెలియజేశారు. మన యొక్క విజ్ఞానాన్ని పెంచుకోవడానికి వేదిక. లోతుగా వెళ్ళే కొద్దీ మన యొక్క విజ్ఞాన సంపద పెరుగుతూనే ఉంటుంది. గ్రంథాలయాల్లో ఎంతసేపు ఉంటే అంత మేలు. ఈ తరం వారికి గ్రంథాలయాల్లో ఉండాలి అనే ఆలోచన తగ్గి వాట్సాప్లో, రీల్స్లోని, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఉండాలనే ఆలోచన పెరుగుతూ ఉంది. మళ్ళా మన యొక్క మంచి కట్టుబాటులో ఆలోచనలు ఏదైతే ఉన్నాయో మళ్ళా పునఃప్రారంభించాలి. ఈ తరం వారికి లైబ్రరీ విలువ తెలిసే విధంగా చేయాలి. అలాగే వాళ్ళు కూడా పోటీతత్వం ఇవన్నీ కూడా పెంచాలని మంచి ఆలోచనతో కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఒక హితకారిణి సమాజాన్ని అదొక ట్రస్ట్ దానం కింద ఇవ్వడం జరిగే 1 లక్షలు 10 లక్షలు ఎవరైనా సరే దానం చేస్తే వారి కుటుంబ సభ్యుల తర్వాత వచ్చి ఇది మా హక్కు అని పోట్లాడే రోజులు వచ్చేసి, అంటే పెద్దలు చేసిన పుణ్య కార్యక్రమాన్ని కూడా గౌరవించకుండా తదనంతరం వచ్చే వాళ్ళు పోరాడే పరిస్థితులు కనబడే ఈ రోజుల్లో ఆయన యొక్క ఆస్తిని, యావత్ ఆస్తిని ఇంత హుందాగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళగలుగుతా ఉందనంటే ఈ నగరంలో ప్రముఖుల యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ ప్రముఖులందరూ ఈ యొక్క సంస్థని ముందుకు నడిపిస్తా ఉన్నారు. మొన్ననే ఆ యొక్క హితకారిణి సమాజంలో ఉన్న కొన్ని విద్యా సంస్థలు ప్రభుత్వం తీసుకోవడం, అది తీసుకునే విధానంలో కూడా అనేకమైన లోపాలు కనబడతా ఉన్నాయి. సంస్థను తీసుకుంటారు, ఆస్తిని మళ్ళీ చరిత్రతోటి టౌన్ హాల్ చరిత్ర ముడిపడి ఉంది. స్వాతంత్ర పోరాట సమయంలో అనేక స్వాతంత్రోద్యమ సమావేశాలకి ఇది నెలవు. సరే, వీరేశలింగం గారు అప్పట్లో ఆయన కొన్ని ఆధునిక భావాలతోటి ఈ సమాజాన్ని స్థాపించడం, ఆయన యావదాస్తిని దారపోయటం, పురమందిరం కానీ విద్యా సంస్థలు కానీ స్థాపించడం ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఇది ఒక మాన్యుమెంట్. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. ప్రధానంగా ప్రభుత్వాలది, స్థానిక సంస్థలది కూడా బాధ్యత ఉంది దీంట్లో. దురదృష్టం ఏంటంటే దీని మీద అభిరుచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దీన్ని పరిరక్షణకు పూనుకోవడం జరిగింది, లేనటువంటి వాళ్ళు దీనికి దూరంగా ఉండడం జరిగింది. కారణాల్లోకి నేను వెళ్ళను, కానీ ఇక నుంచి రాజమహేంద్ర సమగ్ర వారసత్వ చరిత్ర ఏదైతే ఉందో ఆ సాంస్కృతిక నేపథ్యం కానీ ఇవన్నీ కూడా దీంతో ముడిపడి ఉన్నటువంటి కొన్ని రాజరాజ నరేంద్రుడి కోట ఇటు పోయింది. కొన్ని ప్రాంతాల్లో మన కర్నూలులో కూడా ఇవాళ కొన్ని చిహ్నాలు ఉన్నాయి. చాలా చోట్ల విజయనగరం కానీ, బొబ్బిలి కానీ, కొన్ని ప్రాంతాలు తీసుకుంటే సరే, ఇక దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం కానీ, కర్ణాటక కానీ తీసుకుంటే చాలా ఉంటాయి. రాజమహేంద్ర చాలా హిస్టారికల్ ప్లేస్ అయినప్పుడు కూడా రత్నాంగి, చిత్రాంగి ప్యాలెస్లను కొద్దిగా మేము చూసిన గుర్తు మాకు. ఇది రత్నాంగి మున్సిపల్ హై స్కూలు, చిత్రాంగి ఏమో రైల్వే గెస్ట్ హౌస్ చూపించేవాళ్ళు. ఇప్పుడు అవేమో ఆనవాళ్ళు లేవు. సరే, కోటకొమ్మ ఎక్కడ ఉందంటే అది ఎక్కడ ఉందని అడిగేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మేము చూడలేదు అది. మరి కారణం ఏంటో తెలియదు, మనం లోతుల్లో గుర్తు. కానీ దీన్ని మళ్ళీ ఇనాగ్రేట్ చేయాలి, దీన్ని కలకల్లాడేలా చేయాలి. ఈ టౌన్ హాల్ గురించి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన కావాలి. మేము వయసు పెద్దదైపోతుంది మా అందరికీ కూడా. మరి దీన్ని ఇలాగ మూతపడి ఉంటే అంతరించిపోద్దన్న ఆలోచనతో మరి జూబ్లీ రీడింగ్ రూమ్ సమాజ్ని మరి మేము యాక్టివేట్ చేసి
ఇంచుమిందుగా సెప్టెంబర్ నుంచి ప్రతి ఆదివారం కూడా ఒక మీటింగ్ వేసి అందరినీ గెట్ టుగెదర్ కింద ఒకసారి కలిసి వెళ్ళిపోతాకే అందరినీ రిక్వెస్ట్ చేసి మరి ఇచ్చేస్తాం జరిగింది. గతంలో ఈ టౌన్ హాల్కి ఎంత వైభవం అంటే మనకి స్పోర్ట్స్ కోటాలో ఎంతోమంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. గౌతమి టేబుల్ టీమ్స్ అని టౌన్ హాల్లో ఆర్గనైజ్ చేసేది. అలాగే చెస్ క్రీడాకారులు ఇలాగా ఏయో క్రీడలు కంటిన్యూ జరుగుతూ ఉండింది. అలాగే కళాకారులు ఎప్పుడు కూడా కళాకారులు గానా భజన చేసి సాయంత్రం అయితే సరే ఈ నాటికల్ ప్రాక్టీసు, అలాగే పౌరాణిక నాటకాలు కూడా ఎంతోమంది ప్రాక్టీస్ చేసేవారు. భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో బిర్సా ముండా ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అతని చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు డిఆర్ఓ టి సీతారామమూర్తితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జార్ఖండ్లోని కుంతి జిల్లా ఉలిహతు గ్రామంలో 1875వ సంవత్సరం నవంబర్ 15వ తేదీన జన్మించారన్నారు. ఆహావ్బట్టు గ్రామంలో తన మామ ఇంట్లో ఉంటూ చదువుకున్నాడని, 1894 అక్టోబర్ 1వ తేదీన బిర్సా ముండా ముండాలందరినీ సమీకరించి బ్రిటిష్ వారి నుండి పన్ను మాఫియా కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడని తెలిపారు. పేదల పక్షాన నిలబడి పలు పోరాటాలు చేశాడని, 1900వ సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన బిర్సా ముండాని కూడా బ్రిటిష్ వారు అరెస్టు చేశారని, జూన్ 9వ తేదీ 1900 సంవత్సరంన బిర్సా ముండా తుది శ్వాస విడిచారన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిస్వార్థంగా పోరాడి స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించారన్నారు. సామాజిక సేవే లక్ష్యంగా అనాథ శరణాలయాలను, విద్యా సంస్థలను స్థాపించాడని పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర సమరం అనే గ్రంథాన్ని రచించాడు. జాతీయ స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక కార్యకర్తగా, రచయితగా కూడా ప్రసిద్ధి చెందాడని పేర్కొన్నారు. రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ టి సీతారామమూర్తి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కెఎన్ జ్యోతి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గిరిజనులు ఎవరైతే ఉన్నారో సమాజంలో గిరిజనులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మేము చదువుకొరికే పుట్టాము, చదువుకొరికే సస్తామన్న నినాదంతో ఉండాలి. ఆ నినాదంతో మనం అయితే ఉంటామో మనం అనుకున్న స్థాయి కంటే దేవుడు మనకి ఎక్కడికో తీసుకోబోతాడు. ఎక్కడికంటే దాదాపుగా ఒక రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే స్థాయికి తీసుకోపోయాడంటే ఒక దేశాన్ని మన రాష్ట్రపతి గారు దేశాన్ని పరిపాలించే స్థాయికి తీసుకోపోయారు ఒక గిరిజనులు. అలాగే లాంటి వాళ్ళు ఎంతోమంది గిరిజనులు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు, జిల్లాలను పరిపాలిస్తున్నారు, అలాగే మండలాలను పరిపాలిస్తున్నారు. కాబట్టి మేము గిరిజనులు చేతకాని వాళ్ళము, మాకేం తెలియదు అనేది అది మైండ్లో తీసేయాలి. మనము దేవతలతో సమానం, అడవుల్లో ప్రకృతిని అభిమానించే వాళ్ళము. ప్రకృతి అంటే దేవతలు, దేవుడు, అలాగే మనం కూడా అలాంటి సంబంధించిన వాళ్ళము. ఎలాంటి కళ్ళు పోకటం తెలియని వాళ్ళము, మనకు మోసాలు తెలియవు, జోదం తెలియదు, ఏదో ఒకరికి మోసం చేసి సంపాదించాలనే ఆలోచన అసలుకు ఉండదు. ఆ రోజు పూట గడిస్తే చాలు అనుకునే గిరిజనులు. కాబట్టి అందరూ కూడా గిరిజన విద్యార్థులు సమాజంలో ఒక గిరిజనులు అంటే ఒక పేరు ఉండాలి, ఒక ప్రఖ్యాతి ఉండాలి, ఒక గుర్తింపు ఉండాలి. అంతటి స్థాయిలో నుంచి ఈ స్థాయికి వచ్చారా గిరిజనులు అవునా అన్నట్టు ఉండాలి. ఈ రోజుల్లో అమ్మాయిలకు అబ్బాయిలకు తేడా కూడా లేదు. ఎంత అమ్మాయిలు ఉన్నారు ఈ రోజుకి ఇది. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరు నన్ను ఓడుకొని రాజమహేంద్రవరం ఇంగ్లీసుపేట శాఖ గ్రంథాలయంలో రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయ శాఖ అధ్యక్షతన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కె రామచంద్రరావు, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ రాజమహేంద్రవరం పాల్గొని ముందుగా సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. చాచా నెహ్రూ జయంతి సందర్భంగా జవహర్లాల్ నెహ్రూకు పూలమాల వేశారు. డాక్టర్ కె రామచంద్రరావు మాట్లాడుతూ గూగుల్లో కన్నా పుస్తకాలు చదివి మంచి జ్ఞానాన్ని తెలుసుకోగలరని, గ్రంథాలయాలు ప్రస్తుత సమాజంలో ఆధునిక దేవాలయాలని, విద్యార్థులు గ్రంథాలయాల్లో మంచి పుస్తకాలు చదువుకునే అలవాటు చేసుకోవాలని తెలిపారు.
పాలవలస బాబీ, డైరెక్టర్ విజేత అకాడమీ సిటీఆర్ఐ రాజమహేంద్రవరం మాట్లాడుతూ గ్రంథాలయం వలన జీవన వికాస పురోగతికి సోపానాలు అని, నేటి తరానికి గ్రంథాలయాలు సన్నిహితం చేయడమే జయంగా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మారిశెట్టి సత్యనారాయణ, మాజీ సెక్రటరీ, జిల్లా గ్రంథాలయం సంస్థ మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాలు ప్రాముఖ్యతను తెలిపారు. పివిసి కృష్ణారావు, భారత వికాస్ పరిషత్ మాజీ అధ్యక్షులు మాట్లాడుతూ బాలలు అన్ని రకములైన విద్యా విజ్ఞాన విషయాలు తెలుసుకోవడానికి గ్రంథాలయాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుస్తక ప్రదర్శన, విద్యార్థులతో స్వాతంత్ర సమరయోధుల వేషధారణలు, ప్రాముఖ్యతను, ప్రముఖులతో గ్రంథాలయ పోస్టర్ ఆవిష్కరణ, గ్రంథాలయాలపై అవగాహన ర్యాలీ తదితర కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పొడిపిరెడ్డి కృష్ణ, బొడ్డు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజానీకంలో ఆర్వివి సత్యనారాయణ, శ్రీమతి జక్కల మాధవి, కళ్యాణ ప్రకాష్, ఎంజే నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు కూడా పాల్గొన్నారు. నిర్మాణానికి గ్రంథ పఠనం ద్వారానే జ్ఞాన సముపార్జన, సామాజిక విద్యా కేంద్రాలని విశ్వసిస్తూ గ్రంథాలయాల వినియోగం ద్వారా నేను మెరుగుపరుచుకుంటానని పౌరుడిగా ఎదుగుతానని భావితరాలను కూడా గ్రంథాలయ సందర్శన భారత్ మాతాకి. లైబ్రరీ వారోత్సవాలు ఎందుకు వచ్చిందంటే కలవడానికి. లేకపోతే స్కూల్లో ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే ఈ లైబ్రరీలో అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క టాలెంట్ని ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి రివ్యూ కూడా ఇప్పుడు నేను వచ్చేటప్పుడు పాడుతున్నారు అందరూ కూడా. అలాగా ఎవరికి సంబంధించిన దాంట్లో కూడా వివిధ ప్రోగ్రాంలు ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మాలాంటి వాళ్ళు కూడా పిలవడం అనేది మాకు ఆనందం. ముఖ్యంగా మరి వారికి ముఖ్యంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రమేష్ గారు కూడా ఈ లైబ్రరీ విషయంలో 20 రోజుల్లో కూడా మీరే మంచి వ్యక్తులుగా తయారవుతారని ఇవాళ కలెక్టర్ కానీ ఇంకోటి కానీ ఏం జరిగినా లైబ్రరీ బేస్ నుంచి వెళ్ళాలి. మనకి మొదటి గురువు ఎవరు, అలాగే సెకండ్ గురువు మనకి తల్లి తర్వాత ఎవరంటే లైబ్రరీ. తల్లి ఏం చెప్పుద్దంటే జ్ఞానాన్ని పెంచుకోవడానికి మనకు లైబ్రరీ కావాలి. లైబ్రరీలో వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా తయారవ్వాలి, చదువుకుంటున్నారు, మీరు ఏమి అవ్వాలి అనేది ఒకసారి లైబ్రరీ గారికి చెప్పుకుంటే వారి పరిస్థితుల్లో మీరు లైబ్రరీకి రావటం అనేది చాలా అవసరం. ఇందాక కంపేర్ చేసిన ఇందులో ఉంటే అనేది ఒక్కసారి మననం చేసుకోవడానికి ఇవాళ మనందరం కలిసాం. ఇవాళ మేము ఏదో 2 విషయాలు చెప్పి వెళ్ళిపోతాం. శ్రీదేవి గారి క్రమం చేయాలి, లేకపోతే మీరు ఏం చదువుకుంటున్నారు అనేది అన్ని చూస్తుంటారు. కనుక అటువంటి విషయంలో కూడా ఇంకొకరు కాదు మ్యాక్సిమం తెచ్చుకుంటే మీకు కొన్ని తెలియని ఇప్పుడెప్పుడో కావాలి లైబ్రరీలు. ఈ ఒక్క లైబ్రరీ కాకపోతే రాజమండ్రిలో ఏ లైబ్రరీకి వెళ్ళినా మీకు ఇప్పుడే మన రాజమండ్రి ట్రస్ట్ వారు కూడా చెప్పారు మీకు కావాల్సిన పుస్తకాలు కానీ ఆర్థిక సాయం కానీ జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా యువతరంగా అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్ళి సరస్వతి మాత మనకు ఉంది కనుక ఇటువంటి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకొని ఈ లైబ్రరీ మనది. ధన్యవాదాలు. భారతదేశం విడిపోవడం కింద పాకిస్తాన్ లాహోర్లో ఒక మీటింగ్ జరిగింది. అది జరిగినప్పుడు మన తెలుగు వారిని మన అయ్యా వెంకటరమణ గారు రాని కూడా గ్రంథాలయ మీటింగ్కి రానివ్వలేదు. మేము రానివ్వదు ఒక కార్యాచరణ ఏర్పడింది. 1968లో మద్రాసు నగరంలో ఒక మీటింగ్ పెట్టారు. అది కాకినాడగా నవంబర్ 14 నెహ్రూ గారి జన్మదినం. ఆ రోజు గ్రంథాలయ వారోత్సవం చేయాలి. మనం దేశమంతా గ్రంథాలయ వ్యాప్తిని పాటుపడాలని ఏర్పరిచి ఇది 56 సంవత్సరాలు 57వ సంవత్సరంలో అడిగినాడు. గ్రంథాలయ వారోత్సవం ప్రాముఖ్యత ప్రజలను గ్రంథాలయాన్ని చేరువ చేస్తూ వారి విజ్ఞానాన్ని పెంపొందించడం కోసం గ్రంథాలయాలు విద్యార్థులుగా తోడ్పడాలని అన్ని కాలేజీల్లోనూ మామూలు ప్రైవేట్ గ్రంథాలయాలు కూడా ప్రభుత్వం నిర్వహించబడుతున్నాయి. ఈ గ్రంథాలయ ఉద్యమానికి అందరూ కూడా తోడ్పడాలి. పూర్వం చాలా
దీని సమూర్తిగా నడిచింది. మిమ్మల్ని ఈ గ్రంథాలయాన్ని సందర్శించడానికి కారణమయ్యేటట్టుగా చేశారు. సో ముఖ్యంగా ఈ గ్రంథాలయాలు అనేది విజ్ఞాన భాండాగారం తెలుస్తుంది. మా కళాశాలలో కూడా దాదాపుగా 1,80,000 పుస్తకాలు ఉన్నాయి. సో మా కాలేజీలో ఉన్న అతి పురాతన పుస్తకం ఏంటంటే 1654 సంవత్సరంలో ప్రింట్ వేసినటువంటి పుస్తకం కూడా ఉంది. సో అదే కాదు, మరి రాజమండ్రికే గ్రంథాలయాలు కానీ వాటి యొక్క విశిష్టత కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద ప్రముఖులు కూడా ఒకప్పుడు దుర్గాబాయి దేశ్ముఖ్ కానివ్వండి, సో లేకపోతే కందుకూరి వీరేశలింగం పంతులు గారు కానివ్వండి, మా కళాశాలలో పనిచేసినటువంటి హంటర్, కోల్డ్రే, మెట్కో, వీళ్ళందరూ కూడా బ్రిటిషర్స్. సో బ్రిటిషర్స్ ఇక్కడ రాజమహేంద్రవరాన్ని హబ్గా చేసుకుని, నేను మొన్న రీసెంట్గా వెళ్తుంటే జాన్ పిచకు అని ఒక ఆయన ఫిజిక్స్ హెచ్ఓడిగా ఆస్ట్రేలియన్ అతను కూడా మా డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. అంత బలమైనటువంటి నేల అది గోదావరి ఒడ్డు ఉన్నటువంటి రాజమహేంద్రానికి ఉంది, రాజమహేంద్రవరానికి ఉంది. ప్రజలకి ఆత్మీయ అనురాగాలు ఎక్కువ, వాటితో పాటుగా చదువు మీద కూడా భక్తి భావనలు శ్రద్ధలు ఎక్కువ. అదే మనం గోదావరిలో రాసిన మా రోజుల శ్రీనివాస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఈ గ్రంథాలయాలు అనేవి ఆధునిక భాండాగారాలు అవుతుంది. కానీ ఇప్పుడు రోజుల్లో ప్రతిదీ కూడా కింద నుంచి పైకి ఎలా ఒక వేలుని ఆసరాగా చేసుకొని ఆ సెల్ ఫోన్లో పైకి ఆరంభమైంది తప్ప మనసు లగ్నం చేయడానికి కుదరట్లేదు. సో మనం కనీసం మన గ్రంథాలయాలు లేకపోతే మనకు ఉన్నటువంటి విజ్ఞాన భాండాగారాలు లేకపోతే నాలెడ్జ్ సెంటర్స్ అని పెట్టి వీటి ద్వారా ఏ మనిషి అయినా మనిషిలో పరిపక్వత రావడానికి, లేదా దేశ అభ్యుదయ దిశలో వెళ్ళడానికి, లేదా పరిశోధనా రంగం వైపు వెళ్ళడానికి, లేదా వినూత్న పోకడాలకి యువతని ఉసిగొల్పడానికి కారణం పుస్తక పఠనం మాత్రమే. అది మనం గుర్తుంచుకోవాలి. హెచ్ఆర్సీ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ పి సంజయ్ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు భోజన వితరణ జరిగింది. గోదావరి గట్టు వద్ద వైశ్య సేవా సదనంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా, సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో 150 మంది అనాథ పిల్లలకు భోజన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. టెక్స్టైల్ అసోసియేషన్ ఆఫ్ అహ్మదాబాద్ అండ్ సూరత్ హరత్, అలాగే బజరంగ్ దళ్ అహ్మదాబాద్ ప్రెసిడెంట్ బీజేపీ సభ్యులు లోకేష్ లల్వానీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి నెల ఏదో ఒక ప్రాంతంలో ఇలా అన్న సమారాధన చేస్తున్నామని, అలాగే ఆపదలో ఉన్నవారికి చేయూతను అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో లలిత జైన్, పి సందీప్, ధర్మేష్ జైన్, హెచ్ఆర్సీఐ ఓమన్ పోర్ట్ సౌత్ ఇండియా కన్వీనర్ కొమండూరి కుమారి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దుకూరి భవానీ లక్ష్మి, రాష్ట్ర వైన్ ప్రెసిడెంట్ జవ్వాది జయలక్ష్మి, జిల్లా ప్రెసిడెంట్ పోతిరెడ్డి నళిని, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కోటారు నాగసుప్రియ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పౌర్ణిమ నిమిత్తం మనం ఈ సప్తంల అనాథాశ్రమం పిల్లలకి ఇవాళ భోజనాలు మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అక్కడికి రాజమహేంద్ర సిటీలో నెలకి 2 సార్లు భోజనాలు మనం పెడతా ఉంటాం. ఒకటేమో జాంపేట పాండ్రం గుడి దగ్గర పెడతాం, అట్లాగే నెక్స్ట్ మన గంటలమ్మ గుడి దగ్గర కూడా పెడతాం. ఇప్పుడు ఈ అనాథాశ్రమం పిల్లలకి కూడా మనం భోజనాలు పెడతా ఉంటాం. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే మనం అందరూ టీమ్ మాది అట్లా చేస్తూ ఉంటాం. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా మనం అందుబాటులో ఉంటాం. 24 గంటల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా మనం ముందుకు వెళ్ళిపోతాం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా స్నేహితుడు మా స్నేహితుడాచి సంజయ్ వేరే దీని తరఫున సజ్జన స్కూల్ వద్ద పిల్లలకి అనాథ పిల్లలని మన పిల్లలు చూసుకొని వీళ్ళందరికీ ఆహారం వ్యతిరేకం చేస్తుంది. ఈ కార్యక్రమం హ్యూమన్ రైట్స్ తరఫున వాళ్ళందరూ కూడా మాకు సహకారం ఇచ్చారు. అందరూ కూడా ఇటువంటి కార్యక్రమం చేసేటప్పుడు కొంచెం మన పిల్లలని ఆలోచిస్తుంది బ్రెయిన్ వచ్చి వాళ్ళకి ఇప్పుడు కూడా మన చేయి ఉండాలి, ఇలా ఉండకూడదని వాళ్ళు నేర్పించండి.
ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి ముందు అలాగే సంబంధించాలని ప్రతి ఒక్కరికి అనుభవం కలగాలని మేము ఈ కార్యక్రమం చేస్తూ ఒక్కొక్కసారి వీడియో చేసి పెట్టడం కాదు, మేము మా చూసిన పిల్లలు ఫోటోలు చేయగలని మేము చెప్తుంటాం. అదే కార్యక్రమం ప్రతి ఒక్కరు చేయాలని మనం ఇష్టం మనం చేయగలగడం తప్ప వాళ్ళు ఎదుటి ముఖం కూడా కనిపించకూడదని మన మనం భారత్ మాతాకి వందే మాత్రం. మీడియా మిత్రులకు నమస్కారములు. ఈరోజు ఈ కార్యక్రమం అంటే HSCI అంటే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఒక మానవ హక్కుల సంఘం, సమస్య మీది పరిష్కారం మాది అన్నట్టు ఒక స్లోగన్ని మేము ఏర్పాటు చేసాం. మీ ప్రాబ్లం ఏదైనా సరే మేము తీరుస్తాం. అంటే ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎవరితో చెప్తారు? ఫస్ట్ కొట్టు పోలీస్ స్టేషన్కే కదా వెళ్తారు. ఆ సమస్యలన్నీ తీరుతాయి లేదని పక్కన పెట్టినా మేము మంచి కౌన్సిలింగ్ ఇస్తాం. ఈ మధ్యకాలంలో మా సంజయ్ భావన్ గారు కార్యక్రమాలు బాగా చేస్తారు. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న ఒక మంచి వ్యక్తి. ఈసారి మాకు ఈ సంస్థలోకి రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగనే మా ప్రెసిడెంట్ గారు నళిని గారు, జిల్లా ప్రెసిడెంట్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాకి జిల్లా ప్రెసిడెంట్, అలాగే సౌత్ ఇండియా కన్వీనర్ మన కుమారి గారు, అండ్ స్టేట్ సెక్రటరీ భవానీ గారు, ఇలా నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఇలా మేము మంచి కార్యక్రమాల మీద మా శ్రీకాంత్ గారు అంటే ఈ సంస్థ పెట్టిన అధినేత చెన్నుపాటి శ్రీకాంత్ గారు ఆదేశాల మేరకు మేము ఎక్కడైనా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలన్నా ఆయన ఆదేశాలు మేము ముందు తీసుకుంటామండి. అలా మా సంస్థలో ఇంత మంచి గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ మాకు రావడం చాలా ఆనందంగా ఉంది. మంచి పోరాటం మీద, మంచి సమస్య మీద, సమస్య ఏదైనా సరే మేము పరిష్కరిస్తాం అనే ఒక నినాదం మీద మేము ముందుకు వస్తున్నామండి. అలాగనే ఈ అనాథాశ్రమాలకి మంచిగా భోజనాలు పెట్టడం, సార్ ఇలాంటి సార్ ఆశయాలు మాకు చాలా బాగా నచ్చాయి. ప్రతి ఒక్కరూ ఏదైనా సమస్య ఉంటే ఏమంటారు, ఏదైనా అమౌంట్లు ఇస్తారా, అమౌంట్ అని చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. మేము అమౌంట్లు అవి ఏం తీసుకోం, సమస్య మీద పోరాటం చేస్తాం. అలా రాజమండ్రిలో ఒక 30 మెంబర్స్ ఉన్నారు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా తరఫున. మేమందరూ కూడా మా ఫోన్ నెంబర్లు మీకు ఇస్తాము. ఎవరికన్నా కానీ ఏమైనా సమస్య వచ్చినా సరే మేము పోరాటం చేస్తాం. మీకేమి అమౌంట్తో సంబంధం లేదు, అందరూ హార్ట్ఫుల్గా వర్క్ చేస్తాం. సర్వరాయన్ పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా క్యాంటీన్ వద్ద సుమారు 300 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు. శుక్రవారం నెక్కంటి సర్వరాయన్ పుట్టినరోజు సందర్భంగా సుమారు 300 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా శుక్రవారం పుస్తక ప్రదర్శన నిర్వహించినట్లు జిల్లా గ్రంథాలయ అధికారి జి శ్రీదేవి తెలియజేశారు. శుక్రవారం శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంథాలయం రాజమహేంద్రవరం నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనకి ముఖ్య అతిథిగా డాక్టర్ కరి రామారెడ్డి హాజరయ్యారు. ఈ ప్రదర్శనలో గ్రంథాలయంలో గల తాళపత్రాలు, తామ్ర శాసనాలు, విలువైన గ్రంథాలను, చేతివ్రాత ప్రతులు మరియు వివిధ వ్యక్తుల జీవిత చరిత్ర పుస్తకాలు, అందరికీ ఉపయోగపడే వివిధ పుస్తకాలు ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కరి రామారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని, తద్వారా ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ వికాసం పుస్తక పఠనం ద్వారానే అలవడుతుందన్నారు. అందుచేత ప్రతి ఒక్కరూ చదువు అనేది ఒక యజ్ఞంలా భావించాలని, చదువు అనేది జీవితంలో ఒక భాగం కావాలని, అందుకు ప్రస్తుతం ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. అనంతరం మాజీ కార్పొరేట్ ప్రసాదుల హరి బహుకరించిన అట్టలు గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు చదువుకునే విద్యార్థులకు కరి రామారెడ్డి చేతుల మీదుగా పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి శ్రీమతి జి శ్రీదేవి, సిబ్బంది మరియు విద్యార్థులు, పాఠకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా కార్తీక పౌర్ణమి, గోదావరి తీరంలో భక్తుల పుణ్యస్నానాలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు. జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన ఆదిరెడ్డి. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ప్రముఖ వ్యక్తిగా బిర్సా ముండా ఒక మైలురాయి, జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.